ఏపీ పాలిటిక్స్ లో ఫారిన్ అఫీషియల్ హాట్ టాపిక్ గా మారింది. అదానీ కేసులో ఫారిన్ అఫీషియల్ 1 ఎవరని అమెరికా ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి అని ఎఫ్బీఐ చెప్పింది. 2019 మే నుంచి 2024 జూన్ 2024 వరకు ఆ వ్యక్తి పదవిలో ఉన్నారని అమెరికా ఎఫ్బీఐ తెలిపింది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న ఆ వ్యక్తిని అదానీ స్వయంగా కలిసి 1750 కోట్లు లంచాన్ని ఆఫర్ చేశారని ఎఫ్బీఐ పేర్కొంది. స్కామ్ మొత్తంలో కీలకంగా మారిన ఏపీకి చెందిన ఫారిన్ అఫీషియల్ ఎస్బీఐ చెప్పిన ఆ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, అదానీ కేసులో అమెరికా ప్రస్తావించిన ఫారిన్ అఫీషియల్ ఎవరు? దీనికి సంబంధించి మీ వద్ద సమాచారం ఏంటి? శాలిని, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై అయితే మాత్రం అంతర్జాతీయంగా ఒక చర్చ జరుగుతుందనే చెప్పాలి. మరి ఏదైతే కొద్దిసేపు క్రితమే ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందుకు కొంత బలం చేకూరుతున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే ఒక జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయి అవమానకరంగా ఉందంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం అంతర్జాతీయంగా అయితే ఒక దుమారాన్ని రేపుతా ఉన్నాయి. జగన్ కు దాదాపు 17,050 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయనేది కూడా స్పష్టంగా తేలిపోతుందన్నట్టు కూడా ఇందులో ఆమె పేర్కొనడం కూడా జరిగింది. జగన్ పేరు తప్ప ఎక్కడా కూడా అంతర్జాతీయంగా ఇంత పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా అమెరికా స్పష్టంగా వెల్లడించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడు ఈ విషయం అయితే రాష్ట్రంలో హాట్ టాపిక్ తరలేపుతా ఉంది. అదాని స్వయంగా ఏపీ ప్రభుత్వంలోని కీలకమైనటువంటి వ్యక్తికి దాదాపు 1750 కోట్ల రూపాయల డీల్ కుదిరించుకున్నట్లు కూడా గతంలో అదానికి సంబంధించిన కంపెనీతో ఏపీ ప్రభుత్వం దాదాపు 25 ఏళ్లకు ఒప్పందం కుదిరించుకున్నటువంటి ఆరోపణలు ఇప్పుడైతే దానికి బలం చేకూరుతా ఉన్నాయి. దాదాపు జగన్ తన స్వార్థం కోసం దండుకున్నటువంటి లంచంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత భారం పడుతుందనేటువంటి దానిపై విషయాన్ని ఎక్కడా కూడా ఆలోచించకుండా ఇంత పెద్ద మొత్తంలో ధనాన్ని కూడబెట్టుకొని ముడుపులు తీసుకున్నట్టుగా కూడా ఆరోపణలు అయితే మాత్రం వెల్లువెత్తుతా ఉన్నాయి. మొత్తానికి జగన్ ముట్టినటువంటి 1750 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భారం అంతా కూడా రాష్ట్ర ప్రజలపై రానున్న రోజుల్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భారం పడుతుందంటూ కూడా ఆమె కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించింది. మరి అదానీ కంపెనీతో జగన్ చేసుకున్నటువంటి డీల్స్ లో ఇది ఒకటి మాత్రమేనా, ఇంకా ఏమన్నా డీల్స్ ఉన్నాయనేటువంటి సందేహాలు కూడా ప్రస్తుతం అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో కొంత నెటిజన్లు కూడా ఇప్పటికే ట్వీట్లు చేస్తా ఉన్నారు. దాదాపు గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి 10% వాటా ఉంటుందని షర్మిల కూడా గుర్తు చేశారు. అదేవిధంగా పోర్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే చేతికి రావాల్సినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అవినీతి మొత్తం కూడా పెద్ద మొత్తంలో మూటగట్టుకున్నాడు అనేటువంటి వాదనలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం దాదాపుగా వినిపిస్తా ఉన్నాయి. ప్రభుత్వ వాటాను మొత్తం ధరకే గౌతమి అదానికి కట్టబెట్టేటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం వెల్లువెత్తుతా ఉన్నాయి. దాదాపు 9,000 పైసలకు విలువైనటువంటి సంబంధించిన ఆస్తులను అదానికి కేవలం 640 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్మేశారని కూడా షర్మిల అయితే మాత్రం వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా అంతర్జాతీయంగా ఒక దుమారం అయితే రేగుతా ఉంది. పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి అంశంపై మాట్లాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆదాయ గురించినటువంటి ఈ యొక్క 1750 కోట్ల రూపాయల డీలుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి అంశాలు అయితే మాత్రం మీడియాతో ఆయన మాట్లాడాల్సి ఉంది. కానీ మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పవన్.